కూటమి ప్రభుత్వం బాగుందండి, చాలా బాగా పనిచేస్తుంది, అందరికి ఉపకారం జరుగుతుందండి. అంతా పథకాలు ఏమన్నా అందుతున్నాయా? పథకాలు అందుతున్నాయండి. ఏమేమి వచ్చినాయి మీకు? మాకు గ్యాస్ బండ్ వచ్చిందండి, ఫ్రీ బస్ వచ్చిందండి, 4,000 పింఛన్ వస్తుందండి. పెంచామని చెప్తున్నారు వీళ్ళు వచ్చాక. 4,000 ఇంటికి వచ్చి ఇస్తున్నారా? ఇంటికి ఏమన్నా లంచాలు అడుగుతున్నారు? లేదండి, కోటా బియ్యం కూడా ఆడవాళ్ళకి 60 సంవత్సరాలు ఇంటికాడ ఇస్తున్నారండి. కట్టుకొచ్చారు, డీలర్ కట్టుకొచ్చేస్తున్నారండి. చదువుకునే పిల్లలకు డబ్బులు వేసామంట? వేసారండి. మా తమ్ముడు గారు పిల్లలు ఉన్నారు. ఎంతమంది ఉండి అంతమంది పిల్లలు? 4 ఉన్నారు, 4కి వేసారండి. పొలం ఉంటే పొలం డబ్బులు కూడా వేసామంటున్నారు. పొలం డబ్బులు మాకు పొలం లేదులేండి, అందరికి పడ్డాయండి. వేసానండి, 2 సార్లు మా వాళ్ళకి వేసారండి, మా తమ్ముడు వాళ్ళకి ఉన్నది వేసారు. అన్ని పడ్డాయి? అన్ని పడ్డాయండి, అన్ని బాగా. ఏమి ఇవ్వట్లేదు ప్రభుత్వం, ఏం చేయట్లేదు అంటారు కొంతమంది. లేదండి, బాగా చేస్తుందండి ప్రభుత్వం, బాగా చేస్తున్నారండి. కూటమి ప్రభుత్వం బాగా చేస్తుందండి. చంద్రబాబు గారు ప్రజలు మోసం చేశారు, ఏం చేయట్లేదు అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. లేదండి, ఏమి లేదు, అంత బాగా చేస్తున్నారండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాగా చేస్తున్నారండి. అభివృద్ధి ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం? అభివృద్ధి బాగుందండి, అందరికీ అనుకూలంగా అవుతుంది, అందరూ బాగున్నారు. మరి నేనున్నప్పుడే మంచి జరిగింది తప్ప ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటారు? లేదు, ఉత్తుదండి జగన్మోహన్ రెడ్డి, అంతా ఉత్తుదండి. ఏం లేదు, అన్ని అపకారం మాటలు తప్ప ఏమి లేదు, ఉపకారం చేసిన మాటలు ఏమి చెప్తలేదు. ఖచ్చితంగా నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు ఆయన. ఎక్కడ అవ్వదండి. ఎందుకు బాబాయ్? ఎందుకంటే ఆ జనం అంతా కూటమి ప్రభుత్వం మంచి పని చేస్తుంది, అందరికి ఉపకారం అవుతుందండి అని బాగా చేస్తుందని సంతోషంగా ఉన్నారండి అందరూ. నేనే అంటాడు ఆయన. అలా అంటారండి, తప్పదు అనమంటారు, అంటాడండి, అలా వస్తానండి. అనపది బాగోదు కదండి, కూటమి ప్రభుత్వమే వస్తుందండి. అంత నమ్మకంగా చెప్తున్నారు. ఎందుకు అంత నమ్మకం? అన్ని మంచి పనులు చేస్తున్నారు కదండి. ఫైనల్ గా మీరే చెప్తున్నారు మంచి పనులు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తావు? చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు ఒక దేవుడు అండి, లేబర్కి అందరికి ఉపకారం చేస్తుందండి. చదువుకున్న పిల్లలకి ఎడ్యుకేషన్ పెరుగుతుందండి, డెవలప్ చేస్తున్నారండి. లోకేష్ వీళ్ళంతా అండి, పవన్ కళ్యాణ్. మీ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? బాగుందండి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బ్రహ్మాండంగా జరుగుతుంది, దాంట్లో డోకా లేదు. మంచిగా జరగడమే కావాల్సింది, బాగా జరుగుతుంది. ప్రజలకి వాళ్ళు చెప్పిన పథకాలు అందుతున్నాయా? అందుతున్నాయండి, అందుతుంది. మీ వరకు ఏమైనా అందాయి మీ కుటుంబానికి? మాకు పథకాలు మాకు అన్ని సక్రంగానే అందుతున్నాయి, బాగానే జరుగుతున్నాయి. మన 7,000 కూడా పడ్డాయి రైతులకు సంబంధించి, రైతుల నుంచి అన్ని బాగానే జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటున్నారు కొంతమంది. ఇష్టం లేని వాళ్ళు ఇష్టమైనట్టు మాట్లాడతారండి. వాళ్ళంటే పట్టించుకుంటామైంది. అంటే ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. లేదండి, వాళ్ళు చెబుతుంటే నమ్మర్లేదు జనం, కానీ బాగానే ఉంది. చంద్రబాబు గారు ప్రజలను మోసం చేశారు, ఇచ్చిన హామీలు చేయకుండా. ఆయనకు అవసరమే లేదు, అది ఆయనకు అసలు అవసరమే లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక 420 జనాలను మోసం చేసిన చీటర్ అంటున్నాడు ఆయన. మరి ఇవన్నీ ఉట్టి మాటలండి, అవి పట్టించుకోరు ఎవరు, అసలు వ్యవహారం లేదు. ముఖ్యమంత్రి గారిని తీసుకెళ్లి అరెస్ట్ చేసి బొక్కలో పడేయాలంటాడు ఆయన. అంటారు, ఎన్ని అనుకున్నా ఏం కాదు, దాంట్లో సందేహం లేదు, ఏం కాదు. ఖచ్చితంగా వస్తారంట జగన్మోహన్ రెడ్డి గారు. వస్తారంటే అది మనం చెప్పేది కాదు. అది అవకాశం ఉందా బాబాయ్ జగన్ గెలిచే అవకాశం మరలా? అవునంటే ప్రజలు ప్రభుత్వం అదివరకు ఎట్టుందా ఇప్పుడు ఎట్టుందా అని ప్రజలే తెలుసుకుంటారండి. మీరేమనుకుంటారు మీ ఉద్దేశంలో? మా ఉద్దేశంలో బాగుందండి జగన్ మరలా గెలిచే అవకాశం గురించి. అంటే చాలా మంది రోడ్లు గుంటలు పడి ఆగమాగం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చాకనే గుంటలు పొడిచారు. ఓకే, సో జగన్ గెలుస్తారా కలవరా నెక్స్ట్ అంటే మీ అభిప్రాయంలో? అది మనం చెప్పేది కాదు, అది ప్రజలు ఎట్లా ఉంటే అట్లా జరిగిద్ది, కానీ మనం చెప్పేది కాదు. ఎలా ఉంది ప్రభుత్వం అంటే? ఇప్పుడు బాగానే ఉందండి, అన్ని పథకాలు కూడా బాగానే ఉంది. ఒక్క మాటలో ముఖ్యమంత్రి గురించి మీ అభిప్రాయం, చంద్రబాబు గారి గురించి? నెంబర్ 1 అండి, దాంట్లో సందేహం లేదు. ప్రభుత్వం వచ్చాక చాలా బాగుందండి, కష్టపడుతూ పనిచేస్తున్నారు. అంటే 18 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఓకే, అంచులంచులుగా అనుకున్నదంతా పూర్తి చేస్తున్నారు. ఓకే, అంటే ప్రజలకు ఏమన్నా మంచి జరిగిందా కూటమి ప్రభుత్వం వల్ల? మంచి అనుకున్నది మేనిఫెస్టో ప్రకారంగా అన్ని మంచి చేస్తున్నారు. రోడ్లు ఏమన్నా పాడైపోయాయి, అవన్నీ కనీసం ప్యాచ్ వర్క్ అన్నా చేస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో అసలు ముట్టుకోలేదు. సంక్రాంతి కల్లా కొత్త రోడ్లు వేస్తామని ప్రభుత్వం చెబుతుంది, మరి గుంతలు లేని రోడ్లు చూడ చాలా జరగాలని కోరుకుంటున్నాను నేను కూడా. పథకాలు ఏమైనా అందాయా మీకు ప్రభుత్వం వచ్చాక? మాకు మీ వారికి, మీ కుటుంబానికి? మా కుటుంబానికి మీకు ల్యాండ్ ఉంది. ఓకే ఓకే, సీఎం కిసాన్, పిఎం కిసాన్ అందింది. ఈ ప్రభుత్వం వచ్చాక పెన్షన్లు పెంచామంటున్నారు. పెంచారు, మంచిగా ఇస్తున్నారు, మంచిగా జరుగుతుంది. మరేంటి హామీలన్నీ ఎగ్గొట్టారు ముఖ్యమంత్రి గారు, ప్రజలు మోసం చేశారు ఈ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. లేదు, తప్పు చేస్తున్నారు. అనుకున్న దాని ప్రకారంగా ప్రతిదీ కూడా కష్టపడి, ఏది నష్టమైనా సరే గవర్నమెంట్ కష్టపడైనా సరే
పూర్తి చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు మోసం చేశాడు కాబట్టి బొక్కలో పడేయాలి తీసుకెళ్ళి అంటారు జగన్మోహన్ రెడ్డి. తప్పు ఆయన హండందుకు లేదు, ఓకే ఏమీ లేదు. పూర్వం ఏమీ లేదు, ఇప్పుడు ఒకటి కంటిన్యూగా కష్టపడి ఒకటి. అమరావతి కూడా మొదలు పెట్టారు సార్ వీళ్ళు. అమరావతి మొదలుపెట్టారు, అది నిర్వీర్యం అయిపోయింది గతంలో. అవును. ఇప్పుడు మొదలుపెట్టారంటే అంత చిన్న తమాషా ఏం కాదు కదా. సో మొత్తం ఎలా ఉంది కూటమి అంటే? బాగానే ఉంటుంది, గతంలో కంటే ఇప్పుడు బాగానే ఉంది. ప్రజలు కూడా ప్రశాంతతగా ఉన్నారు ఇప్పుడు. ఓకే, చివరిగా ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు ఒక్క మాటలో? చంద్రబాబు గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? మన ముఖ్యమంత్రి గురించి. మన ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఏముంది చండాలం, కొంచెం గట్టిగా నాకు చండాలం. అంత చండాలంగా మీకేమనిపించింది? చండాలం 2020 దొరబడి రచ్చరచ్చగా పడదు దేవారు. కాదు ఇప్పటి వరకు మాట్లాడండి, ఈ ప్రభుత్వం గురించి మాట్లాడండి ఒక నిమిషం. యూపీ ప్రభుత్వమే 2020 దొరబడితే ఇంకంతకన్నా బొమ్మలాగా ఉండదు దేవారు. అంటే ఈ ప్రభుత్వం ఎందుకు నచ్చలేదు మీకు? నచ్చలేదు, ఎవరికి ఉపయోగపడుతుంది? వాళ్ళ రాజకీయ నాయకులకి వాళ్ళ శంసేవాళ్ళకి కానీ లేబర్కి ఏమైనా ఉపయోగపడుతుందా? ఫ్రీ బస్సులు పెట్టారు, ఇప్పుడు ఈ బస్ స్టాండ్లో వచ్చేది ఎవరో ప్రయాణికులు వస్తున్నారా? గాలి మంది తయారవుతున్నారు బస్ స్టాండ్లో. ఆ ఫ్రీ బస్సులు ఆర్టీసీ ఆ జగన్ ఉన్నప్పుడు బోళ్ళ లాభంలో ఉంది. లాస్ అని పుకారు చేశాడు, ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టి ఎవరిని చంపా కానీ మన గుడివేళ్ళలో ఒక మనిషి కాళ్ళు ఇరిగిపోయి. మిగతా పథకాలను అందుతున్నాయి ప్రభుత్వం. ఏది అందుతున్నాయి? పెంచామంటున్నారు. ఎవడో పెంచాడు, వాలంటీర్లు ఏం తీసాడు, వాళ్ళ పక్కన పెట్టారులే. మరి నా ప్రశ్న ఏంటంటే తల్లికి వందనం వేసామంటున్నారు, ఆటో వాళ్ళకి వేసామంటున్నారు. ఎవరికి వేసాడు? ముఖ్యమంత్రి గారు చెప్పేది. డప్పు కొట్టుకోవద్దు, తన డప్పు కొట్టుకొని ప్రజలు చెప్తారు. అవును, ప్రజలే చెప్పాలి. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, ఈ ప్రభుత్వం మీకు నచ్చలా? నాకనే కాదు ఎవరికి నచ్చలా. వాళ్ళ చెంచాలకి వాళ్ళ చెంచాలు డప్పు కొట్టుకుంటారు. అన్న రెట్టింపు సంక్షేమం ఇస్తున్నామని స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అన్న క్యాంటీన్లోకి వెళ్ళి సరే అన్నం తినం ఎలాగుంటుందో. రాత్రిపూట మిగిలిపోయినాయి అన్నాలు, సాంబార్లు, కూరలు ఆటు బాక్స్లో పెట్టి ఐరన్ బాక్సులో పెట్టి పొద్దున్నే వడ్డిస్తున్నారు. ప్రభుత్వం నచ్చలా మీకు? సార్, ఉప ముఖ్యమంత్రి గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అసలు వద్దు, ఉన్నారు కదా, అసలు వద్దు. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? బాగానే ఉంది. ఏమన్నా పథకాలు అందాయా మీకు? పథకాలని మాకు చిన్నపిల్లలు లేరు. ఓకే, నాకు పెన్షన్ వచ్చింది. మీకే వస్తుందమ్మా? ఓకే, పెన్షన్ పెంచామంటున్నారు వీళ్ళు వచ్చాక. 4 ఏళ్ళు ఎక్కుతుందా? ఇంటికి వచ్చి ఇస్తున్నారా? లంచాలు ఏమన్నా? ఏం లేదు. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెబుతున్నారు ప్రతి కుటుంబానికి. ఇస్తున్నారు. ఎన్ని వచ్చినాయి? 3 ఇస్తున్నారు. 3 వచ్చినాయి అమ్మా. ఫ్రీ బస్ పెట్టామంటున్నారు మీ ఆడవాళ్ళకి. పెట్టారుగా. ప్రయాణం చేసుకుంటున్నారా? ఏంటి దాని మీద మీ ఉద్దేశం ఏంటి? ఉచిత బస్సు మీద ఫ్రీ బస్సా? మాది ఇప్పుడని ఫ్రీ బస్సు లేకపోయినా ఉన్నా సరే పెట్టడం ఉపయోగమా కాదా మీకు ఈ ఆడవాళ్ళకి? మా ఉపయోగం అంటే ఏముంది అసలు? ఎందుకులే ఉపయోగం, అసలు ఇలాంటివి పెట్టకూడదు. ఓకే, మీ ప్రయాణం మాదేముంది, మేము మామూలుగా వ్యాపారం అండావా డబ్బులు ఇచ్చాయని వెళ్తాం. మాకు ఇవాళ ఫ్రీ బస్సు పెట్టారని కాదు, ఫ్రీ బస్సు పెట్టలేదని కాదు, మాకు ఎప్పుడు వ్యాపారమే. ఈ వ్యాపారం మీద మేము ఎప్పుడు వెళ్ళాల్సిందే. ఒక నిమిషం, మరి గత ప్రభుత్వంలో మంచి జరిగిందా, ఈ ప్రభుత్వంలో జరుగుతుందా? ఏదండి ఇంక మంచి అండి, మంచి ఏది అది మంచి ఇది అని ఏ ప్రభుత్వం అంటే అదే. ఎవరు మీకు మంచి చేశారు ఉద్దేశం? జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు? ఏదైనా అనుకుంటే ఒకటేనా, అదని మేము చెప్పలేము, ఇదని మేము చెప్పలేము. సరే, ఎలా ఉంది మొత్తం ఈ ప్రభుత్వం అంటే? బానే ఉంది ప్రస్తుతానికి. ఇబ్బంది పెట్టిన చివరి ప్రశ్న, జగన్ మరలా గెలిచే అవకాశం ఉందా? చెప్పలేం. సో మీరు గెలవాలని కోరుకుంటున్నారా? ఎవరు వచ్చినా పర్లేదు. ఓకే, అది ఫైనల్ గా ముఖ్యమంత్రి గురించి మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు గారి గురించి? మంచిదే. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అంటే? ఏం ప్రభుత్వం ఏముంది, ఏ ఆశ కనిపించట్లా, ఇంకేందుకు ఆశ ఏం చేయట్లా. ఇంకెలా గవర్నమెంట్ మొత్తం పేదవాడికి ఇస్తాం పథకాలని అంటారు. ఏమి ఇచ్చాడు మనకి? సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు కదా. ఏమి ఇచ్చాడు స్వామి? 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ప్రతి కుటుంబానికి. గ్యాస్ సరిపోతుందా నువ్వు? ఇప్పుడు జగన్ అన్నాడు ఆ పేదవాడికి నాకా సాయం చేశాడు. ఈయన ఏం చేశాడు? డెవలప్మెంట్కి వస్తున్నాడు. జగన్ కన్నా రెట్టింపు ఇస్తున్నాం అంటున్నారు. ఏంది ఏడిచ్చాడండి? ఏమి ఇచ్చాడు? హౌసింగ్ కార్మికులు ఏం చదువుకుని పిల్లలు డబ్బులు మరలా మరి 40 ఏళ్ళకి 18 ఇచ్చాడు జగన్. 5 లేదు. మరి ఇంటింటికి పిల్లలకి అన్నాడు, అది లేదు. ఏముంది? ఏ డెవలప్మెంట్ చేయడానికి ఇండియన్ సెటిల్మెంట్ పెడడానికి 5 ఉంటున్నాడు, కానీ సామాన్యుడికి ఏమీ లేదండి. పెన్షన్లు పెంచామంటున్నారు. పెన్షన్లు ఇచ్చాడు, 5 ఇచ్చాడు, సరిపోతుందా? 5 ఇచ్చే కుటుంబానికి రేపు పని చేయలేదు. నేను వికలాంగులకి నాకు ఇల్లు ఏమీ లేదు. పెన్షన్ లేదు, వికలాంగ పెన్షన్ లేదు, నాకేం లేదు. సో ఈ ప్రభుత్వం అయితే మంచి జరగల. మంచి అనిపించలేదండి. అభివృద్ధి జరుగుతుందా? డెవలప్మెంట్ ఏం జరుగుతుంది? డెవలప్మెంట్ ఎందుకంటే మాకెందుకంటే డెవలప్మెంట్ గురించి
అది ఉండేవాడు కావాలా ముందు కడుపు నిండాలి. మరి కడుపు మీద అలాంటి వాడు బయటకు వచ్చేది. అంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఈ డబ్బులన్నీ ఏమైపోతున్నాయి మరి ఇస్తున్నామని చెప్తున్నారు కదా. ఏమి ఇచ్చినాడు, ఏమి ఇచ్చాడు, నరసింహ పెంచాడు, అదే కారణాలు. సో జగన్ అయితే ముఖ్యమంత్రి అవుతారా మీ ఉద్దేశంలో? జగన్ ముఖ్యమంత్రి ఉంటే జగనే ముఖ్యమంత్రి అవుతాడు ఇక ఈసారి. మొత్తంగా అయితే ఈ ప్రభుత్వం మీకు ఈ సంబంధం నాకు అంతగా అనిపించిందేనండి. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం వచ్చాక అదే బాగానే ఉందండి. ఫ్రీ బస్ పెట్టాడుగా, లేడీస్ ఫ్రీ బస్ బాగానే ఉంది. మరి పథకాలన్నీ ఇస్తున్నాడు. ఓకే. ఏమన్నా అందాయా పథకాలు మీకు ఈ ప్రభుత్వం వచ్చాక? ప్రభుత్వం రుణమాఫీ అన్నింది. అది రైతు భరోసా 2 సార్లు వేసామంటారు 7,000 రూపాయలు. 2,000 వచ్చినాయి బాబాయ్. వచ్చింది. పెన్షన్లు పెంచామంటారు. ఎవరికైనా పెన్షన్ వస్తుందా మీ ఇంట్లో? పెన్షన్ రావట్లేదు. పెన్షన్ రావట్లా. చదువుకునే పిల్లలు ఉంటే డబ్బులు వేసామంటారు తల్లికి వాళ్ళు. పిల్లలు మాకు లేరు. మామూలుగా సామాన్య జనాలు అనుకుంటారు వస్తున్నాయి వస్తున్నాయండి. ఎందుకు వస్తున్నాయి? ఆటో వాళ్ళకి డబ్బులు వేసామంటారు. ఆటోలకు వేసాడు. 18 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ప్రజలకు ఏమన్నా మంచి జరిగిందా కూటమి వల్ల? చూడటం వల్ల ఆడవాళ్ళకి ఏమి వేయలేకను. ఆడవాళ్ళకి ఏమి వేయలే. ఆడవాళ్ళకి వేయలే. 15 నెలలు అంటారు కదా, వేయలేదు. అదే లేదులే. అదే మొత్తంగా ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక? బాగానే ఉంది. మరి ఏమీ చేయట్లేదు అంటున్నారు కొంతమంది ప్రభుత్వం. అదే ఏం చేస్తానంటే 100 మంది ఇష్టం లాగా చేస్తా ఉంటారు. అదేమన్నా అంటే జగన్ అన్నప్పుడు మంచి జరిగిందా, ఈ ప్రభుత్వంలో జరుగుతుందా? జగనన్న ప్రభుత్వంలో బాగా జరిగింది. కాకపోతే పథకాలు బాగా అన్నీ అక్కడ అంతగానే ఎక్కువ ఇస్తున్నాం అంటున్నారు. ఏమి కావాలి, ఏమి రావట్లా. అంటే జగన్ ఉన్నప్పుడే మంచి జరిగింది మీ ఉద్దేశం? అప్పుడే మంచి జరిగింది, ఇప్పుడే మంచి జరగల. ఇప్పుడేమి ఏం రైతు భరోసా 10-20 ఏళ్ళు అన్నాడు. 10 ఏళ్ళు ఇచ్చాడు. 7 ఏళ్ళు 14 ఏళ్ళు ఇచ్చాడు 2 ఏళ్ళ మీద. అది జరిగింది. ఇంకోటి 20 ఏళ్ళు అంటున్నాడు. 20 ఏళ్ళు లేదు. అభివృద్ధి ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం వచ్చాక? అభివృద్ధి రోడ్లు బాగానే వేస్తున్నాడు. రాజధాని కానీ రోడ్లు బాగా వేస్తున్నాడు. అది అది పోలవరం కానీ మనం తెలవదు. మొత్తం ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అంటే? మొత్తం బాగానే ఉంది. అది ఫైనల్ గా ముఖ్యమంత్రి గురించి మీ అభిప్రాయం? చంద్రబాబు గారి గురించి? చంద్రబాబు గారు బాగానే చేస్తున్నాడు. థ్యాంక్ యూ. నమస్తే. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? పర్లో బాగానే చేస్తున్నారు, బాగానే ఉన్నారు. అంటే 18 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ప్రజలకు ఏమన్నా మంచి జరిగిందా? కొంచెం మంచిగా జరుగుతుంది. మీకు ఏమన్నా పథకాలు అందాయా? నాకేం లేదు, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ. మీరు ఎంప్లాయీ సార్? ఓకే. రిటైర్డ్. మీకు రావాల్సిన అన్నీ వచ్చేసినాయి సెంట్రల్ గవర్నమెంట్. ఓకే ఓకే. సరే మామూలుగా సామాన్య జనాలకి ఏమనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక? తీసుకుంటాం మామూలుగా మేము అందరికి కొన్ని పెన్షన్లు బాగానే ఉన్నాయండి. ముస్లిం వృద్ధులకి. ఓకే. నేను చూసినంత కూడా బాగానే ఉంది. అదేలే సార్. ప్రభుత్వం ఏంటంటే ఉచిత బస్సులు పెట్టాం లేడీస్కి అంటున్నారు. పర్వాలేదు, బాగానే చేస్తుంది. ఆటో వాళ్ళకి డబ్బులు వేసామంటున్నారు. వేసారు, కొంతమంది వచ్చినాయి. చదువుకునే పిల్లలకి తల్లికి వందనం వచ్చినాయి. అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చేసాం ప్రభుత్వం చెబుతుంది. నేను చూసిన మందికి వచ్చినాయండి. ఓకే. మరేంటి ఎక్కడ ఏం జరగట్లేదు, ప్రభుత్వం ఏం చేయట్లేదు? అవన్నీ అపోవాలండి. కొంతమంది నచ్చగా చేస్తారు, నేను చూసిన వాటికి చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నారు ఈ ప్రభుత్వం టోటల్ గా ఫెయిల్ అయింది అంటున్నాడు ఆయన అంతేలేండి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఎంతవరకు వాస్తవం అంటే ఆరోపణ? ఆయన ఇష్టం అండి, ఆయన ఎటు మాట్లాడతాడు అంతే. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక 420 జనాలను మోసం చేశారు ఆయన అంటున్నాడు. ఆయన అంతా లేదండి. 420 ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు, నెరవేర్చకపోతే ఎందుకంటే నేను చూసినంత మటుకు నెరవేర్చారండి, చేస్తున్నారు. అంటే చంద్రబాబు ప్రజలు మోసం చేశారు? లేదు. మరి ఏంటి ముఖ్యమంత్రి గారిని తీసుకెళ్లి బొక్కలో పడేసి అరెస్ట్ చేయాలన్నాడు ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి. ఆయన ఏం చేయాలి అంటే తండ్రి వయసులో ఉన్న వ్యక్తిని పట్టుకుని ఈ మాటల గురించి మీ అభిప్రాయం? చాలా తప్పండి అది. రాజకీయాలు ఓకే, బట్ తండ్రి వయసులో వ్యక్తిని బొక్కలో అరెస్ట్ చేయాలి. ఆయన బొక్కల రకాలను చూసుకోమనండి ముందు. 420 మాటలన్నీ కూడా ఆయన 420 పెద్ద 420. పోలీసులను కూడా బట్టలు తీసి నిలబెడతారంట ఆయన చెప్తున్నారు. ఆయనే బట్టలు తీసి నుంచో పెడతారు, టైం వస్తుంది అంతే అంటారు. మొత్తం ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అంటే? పర్వాలేదండి, అభివృద్ధి పరంగా కానీ పర్వాలేదు. ఫైనల్ గా ముఖ్య ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక పర్వాలేదు, ఆడవాళ్ళకి మేలు పీ బస్సు మంచిది. ఆడవాళ్ళకే కాబట్టి ఆడవాళ్ళకు మేలే పీ బస్సు వచ్చింది. కానీ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తే బాగుంటుంది. ఖచ్చితంగా ఇవ్వాలి. అది ఉండాలా సంక్రాంతి నుంచి చూడాలి. ఏమన్నా పథకాలు వచ్చాయమ్మా మీకు? మాకేం పథకాలు ఈ ప్రభుత్వం వచ్చాక? ఈ పథకం వచ్చినాక రాలే. అంతకుముందు జగన్ వచ్చినప్పుడు 18,000 వచ్చినాయి. ఇప్పుడు కాగా ఈయన వేస్తానంటుండు, వేయాలంటుండు. మళ్ళీ వేసినప్పుడు అంటే ఈ ప్రభుత్వం వచ్చాక పెన్షన్ పెంచామన్నారు. ఎవరికైనా ఇంట్లో పెన్షన్ వస్తుందా? పెంచిన తులాలకు వస్తుంది. ఓకే. చదువుకునే పిల్లలు ఉంటే డబ్బులు వేసామంటున్నారు. చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా, అబ్బాయి చదువుకున్న. మీ ఇంట్లో చిన్న పిల్లలు 10వ తరగతిలో పిల్లలు లేరు? చిన్న పిల్లలు ఫ్రీ బస్ అలాగో పెట్టారు, కనపడుతుంది. ఆటో వాళ్ళకి డబ్బులు వేసామంటారు. ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వంలో మీకు? పర్వాలేదు,
ఇంకా జరుగుతాయి ఇవన్నీ అనుకున్నాయని జరిగితే ఇంకా పర్వాలేదు అవునులే. అంటే జగన్ ఉన్నప్పుడు మంచి జరిగిందా ఈ ప్రభుత్వంలో జరుగుతుందా మీ ఉద్దేశంలో? నా జగన్ ఉన్నప్పుడు జగన్దే ఎవరు మంచి చేశారు ప్రజలకు మీ ఉద్దేశంలో? ఊరు మంచి చేసినట్టే ఇంకా అదంతా దేవుడికి తెలుసు. మీ ఆడవాళ్ళు ఎటువంటి వాళ్ళే గెలుపు ఎందుకు అడుగుతున్నా. సో జగన్ ఉన్నప్పుడు మీకు మంచి జరిగిందా ఈ ప్రభుత్వంలో జరుగుతుంది? జగన్ ఉన్నప్పుడు చేసిండు, జగన్ చేసిండు. ఓకే. చంద్రబాబు చేసి చంద్రబాబు చేస్తాడు. ఎవరు మంచి చేశారు మాత్రం చెప్పరు మీరు. చెప్పేది ఇద్దరు ఒకటి. అదేలే మొత్తంగా బాగుందా ప్రభుత్వం బాగాలేదా అంటే? ఇద్దరు ఒకటి. ఇద్దరు ఒకటే. గెలుస్తారా జగన్ మరలా? జగన్ మరలా గెలుస్తారా? ఏముందంతా దేవుడు పని. మీరేమనుకుంటున్నారు? ఆ? మీరేమనుకుంటున్నారు? మేమేమనుకుంటాం. నువ్వు మాట్లాడమ్మా కానీ చెప్పు జగన్ మరలా గెలిచే అవకాశం ఉందా? మళ్ళీ రావాలనుకుంటున్నాం. జగనా ఎందుకు మరలా రావాలనుకుంటున్నారు? ఎందుకు రావాలనుకున్నాం? కొంతమందికి మేలు చేస్తాం. ఓకే. మొత్తంగా ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే? ఈయనేమో పీపా చేసిండు, ఆయన మేలు చేసిండు. థ్యాంక్ యూ. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? సూపర్ గా సూపర్ గా. అంత సూపర్ గా ఏమనిపించింది బాబాయ్? అంత సూపర్ గా ఏమనిపించింది? అన్నీ చేసాడుగా. కెమెరా ఉంది బాబాయ్. కెమెరా నాకేం పనిలే కానీ మీ ఫేస్ కనపడాలి కదా, జనాలకి వెళ్ళాలి కదా మనం చెప్పేది. అన్ని చేశాడు అంటున్నారు. ఏమన్నా అందే మీకు పథకాలు? సూపర్ సిక్స్ అనేది మంచిది అందడమే కావాలి. ఏం చేయట్లే ప్రభుత్వం అంటారు జగన్మోహన్ రెడ్డి. ఏమంటే ప్రతిపక్షం ఏమవుతాడు, అదే అవుతాడు. అటు రావాలిగా రేపు. సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు. ఏంటి దాని మీద మీ అభిప్రాయం? సూపర్ 6 నిజంగా అందుతుందా, ఓన్లీ మాటలు చెబుతున్నారు? అందినాయండి. నేను రైతునే. అదేలే బాబాయ్, రైతులు ఖచ్చితంగా పట్టించుకోవాలి. నేను రైతునే. 2 విడతలు వేసామన్నారు రైతులకు డబ్బులు 7,000 వేసారుగా, వచ్చినాయా బాబాయ్? వచ్చినాయి. మరేంటి ప్రభుత్వం ఏమీ పట్టించుకోవట్లేదు, సూపర్ ఫెయిల్ అంటారు జగన్మోహన్ రెడ్డి. ఏమండి ఆడు సావాడిది ఓకే. ఏంటి, అటు ప్రతిపక్షంలో ఉన్నాడు, అటు రేపు రావాలంటే ఏదో ఒకటి పోగాలగా. ఓకే. ఏంటి అంటే ఎన్నికల్లో చంద్రబాబు గారు చెప్పిన హామీలు చేయకుండా ప్రజల్ని మోసం చేశారు చంద్రబాబు గారు అంటున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. ఏం మోసం చేశాడు? ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలేదు, సంవత్సరం పాటు ఎగ్గొట్టేశాడు ఆయన అంటున్నారు. రైట్. 2వ సంవత్సరం కూడా సగం సగం ఇచ్చారు తప్ప జనాలకు సరిగ్గా ఇవ్వట్లేదు అంటున్నాడు ఆయన. ఎంతవరకు వాస్తవం? ఏమండి ఒక సంవత్సరం ఆపాడు, ఎందుకంటే ఈ లోతులు వేసాడు. అవునుగా లోటుపాటు. వీడు జగన్మోహన్ రెడ్డి లోతులు వేసాడు. ఏంటి ఆగిని 4 నెలలు ఆగిని, తప్పలేదు. సంవత్సరం కూడా సగం సగం ఇస్తున్నారు తప్ప ఏది మొత్తం వేసాడండి. జనాల్ని మోసం చేశారు చంద్రబాబు గారు, తీసుకెళ్లి బొక్కలో పడేయాలి అంటాడు ఆయన. రమ్మను రమ్మనండి. చంద్రబాబు గారిని. జగన్ గారు రమ్మను. నేను రెడ్డినే. ఓకే. మీరే రెడ్డి. నా పేరు ఆల్ సత్యనారాయణ రెడ్డి. ఓకే. ఏంటి రమ్మను వేస్తాడేమాడు. తండ్రి వయసు ఉన్న ఆయన్ని పట్టుకుని ఈ మాటలు ఏంటి? దుర్మార్గం అండి. అడిగి పద కావాలి. వస్తారండి ఈసారి ఆయన ముఖ్యమంత్రి అంట జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మొన్న అన్నాడుగా, 175 మొన్న అన్నాడుగా. ఈసారి బాబాయ్ ఈసారి అదేలేండి, మొన్న అన్నాడుగా 175 అని. ఎక్కడికొచ్చింది అది? 11కి వచ్చింది. అది బతుకు ఈసారి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అంటాడు ఆయన. జీరోకి వస్తాడు. అది జగన్ అభిమానులు కూడా వచ్చేది మేమే జీరోకి వస్తాడు. రప్ప నరుకుతామంట. ఎంతమంది నడుగుతాడు? సో జగన్ అయితే గెలవాలనుకుంటున్నావు? జగన్ అయితే అతనికి లైఫ్ లేదు అడిగి. ఓకే. మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం? నెంబర్ 1 ఉందండి. ఒక్క మాటలో చంద్రబాబు గారి గురించి ముఖ్యమంత్రి నాకైతే నెంబర్ 1 ఉందండి.